హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాలు చెప్తాను వినండి. చాలామంది వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు చాలామందికి. ఈరోజు యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో, ఎలా అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయో చెప్తాను. ముందుగా కొత్తగా నా ఛానల్ని చూసేవారి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూపించిన విధంగా ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మనకు యాడ్ గ్యాలరీ అనేది కనిపిస్తుంది. ఆ గ్యాలరీలో మనకు కావాల్సిన వీడియో ఏదైతే ఎడిట్ చేసి పెట్టి ఉంటామో ఆ వీడియోని క్లిక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు అడ్జస్టబుల్, మనకు వీడియో 15 సెకండ్స్, 30 సెకండ్స్, 60 సెకండ్స్, మనకి ఎంతైతే కావాలో అంతే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. నాకైతే వీడియో లాస్ట్లో కొంచెం నచ్చలేదండి, అందుకే నేను కట్ చేసి ఓన్లీ 15 సెకండ్స్ మాత్రమే వీడియో సెండ్ చేస్తున్నాను. ప్రాసెసింగ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్ మనకి, నేనైతే యూట్యూబ్ షార్ట్స్ అని రాస్తున్నాను. ఇక్కడ మనం చేసేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇక్కడ టెక్స్ట్ రూపంలో రాసుకోవచ్చు. మనం లాంగ్ వీడియోస్కి ఏ విధంగానైతే థంబ్నెయిల్ పెడతామో సేమ్ మన షార్ట్ వీడియోకి కూడా థంబ్నెయిల్ లాగా మన యొక్క కంటెంట్ అనేది చిన్న టెక్స్ట్ రూపంలో రాస్తే బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అండ్ పెద్దగా చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రాధా యూట్యూబ్ షార్ట్స్ అని పెడుతున్నాను. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు షార్ట్ అనేది అన్లిస్ట్లోనే ఉండాలి. ఓకేనా. టైటిల్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్, నేనైతే యూట్యూబ్ షార్ట్స్. అండ్ నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ అండి. హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి నెక్స్ట్ షార్ట్స్ అని పెట్టండి. షార్ట్స్ హ్యాష్ ట్యాగ్ వైటీ షార్ట్స్. తర్వాత మన షార్ట్ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఫన్నీయా, ఎమోషనలా, ఏదైతే ఉన్నదో మన యొక్క కంటెంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, 49 crores ట్రెండింగ్లో ఉన్నారు. కామెడీ అండ్ 21 crores. సో మన యొక్క కంటెంట్ని బట్టి మనము హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే బాగుంటుందండి. ఒక కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఎన్నైనా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన వీడియోకి థంబ్నెయిల్ ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి మన వీడియోకి వ్యూస్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలేటెడ్ వీడియో, నేనైతే ఒక వీడియో రీసెంట్గా చేశాను, ఆ వీడియో నేను అప్లోడ్ చేశానండి. ఓకేనా. నెక్స్ట్ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్, నేనైతే అలో ఇవ్వనండి, సో ఆడియో ఓన్లీ. నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్స్, ఎవరైనా అమౌంట్ ఇచ్చి మీకు ప్రమోషన్ చేయిస్తున్నారా? లేదు, నో. ఓకే. అప్లోడ్ షార్ట్ చేసేసి యూట్యూబ్ క్లోజ్ చేసి వైటీ స్టూడియోని ఓపెన్ చేయండి. ఇక్కడ మన వీడియో వచ్చిందండి. ఎడిట్ దగ్గర నొక్కి ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాపీ చేసుకొని యాడ్ డిస్క్రిప్షన్ దగ్గర మీరు పేస్ట్ చేసేసేయండి. ఓకేనా. ఈ హ్యాష్ ట్యాగ్స్ దగ్గర మీ యొక్క సోషల్ అకౌంట్స్ ఏవైనా లింక్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో ట్యాగ్స్ దగ్గర హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకూడదండి, ఓన్లీ షార్ట్స్ అండ్ వైటీ షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్, వైరల్ షార్ట్స్ అని మీరు ఇచ్చుకోండి. ఓకేనా. హ్యాష్ ట్యాగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన వీడియో అనేది అన్లిస్ట్లో ఉన్నది పబ్లిక్లో పెట్టేసి సేవ్ చేసేసేయండి. ఓకేనా. చూడండి, వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఒక విషయం అండి, చాలామంది కొన్ని యాప్స్ నుంచి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి తెలియదు, కాపీ రైట్ రావడం, కాపీ స్ట్రైక్ రావడం జరుగుతుంది. అది మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వీడియోస్ ఏదైనా కానీ మీరు చేసే వీడియోస్ మాత్రమే అయి ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ మనం అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ పెరిగినా కానీ తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంతైతే మనం కష్టపడతామో అంతే ఫలితం అన్నట్టుగా వీడియోని అప్లోడ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు 1000K సబ్స్క్రైబర్స్ అండ్ వాచర్స్కి అయితే చేయాల్సిన పని ఏంటంటే లాంగ్ వీడియోస్ని కంపల్సరీగా ప్రిఫర్ చేయండి. మీరు కుకింగ్ చేస్తారా లేదంటే సాంగ్స్ రాస్తారా, లాంగ్ వీడియోస్ మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్ వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 3000 వాచర్స్ కావాలి అని అంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. 1000K సబ్స్క్రైబర్స్ రావడానికి
ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ వాచ్ అవర్స్ రావడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి మీరు ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి షార్ట్స్ ఎలా అయితే అప్లోడ్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా కంపల్సరీ అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మీకు త్వరగా మానిటైజేషన్ అనేది అవుతుంది. ఈ విషయం మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.